అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శన అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోటపై చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకుని, అది కూడా టీడీపీ వార్డు సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని, మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, అంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందంటే అధికార మదం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కడం, వీళ్ళ మామూళ్ల కోసం ఎక్కడి దాకా కూడా దిగజారారో ఈ రోజున మనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వార్డులో గాని ఏ గ్రామంలో గాని ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంటికి సంబంధించి ఇసుక గాని మట్టి గాని లేకపోతే ఇటుకలు గాని ఏ మెటీరియల్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నా టీడీపీ వాళ్ళకి మామూలు ఇవ్వాలి, ఏమంటే మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏది చేయాలన్నా మాకు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో చూడండి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మరి ఈ ఇన్సిడెంట్ లోనే స్పష్టం అవుతోంది, వాళ్ళ యొక్క మామూలు ఇవ్వలేదని మహిళని నాటి రోడ్డు మీద, గుంటూరు సిటీ ఇక్కడే, ఇది రాజధాని, ఇదే జిల్లాలో రాజధాని అంటారు. మరి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది, కూతవేడు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది, ఐజీ ఆఫీస్ ఉంది, 20 కిలోమీటర్ల డీజీపీ ఆఫీస్ ఉంది. మరి ఈ జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. మరి పట్టపగలు మనం చూసాం, ఈ గొడవ వాళ్ళు వెళ్తే పోలీసులు కంప్లైంట్ పక్కన పెట్టారు. రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి 100 నంబర్ కి డయల్ 100 నంబర్ కి ఫోన్ చేసి గొడవ అయిందని చెప్పి మళ్ళీ గొడవ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో రెండోసారి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పెట్టారు. అంటే ఒకసారి ఇది 15వ తారీఖు జరిగితే రెండు సార్లు ఆ మహిళ మా మీద దాడి జరిగింది, నన్ను ఈ విధంగా హింసించారు అని చెప్పి పోలీసులకు చెప్తే కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.